హాయ్, ఈరోజు ఒక మంచి చికెన్ ఫ్రై చేసుకొని తిందామా? చాలా బాగుంటుంది. కొంచెం చేసుకున్నామేంటి, ఇంకొంచెం చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వచ్చేసరికి ఈ చింతపండు చికెన్ ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసేయండి. నేనైతే ఒక పావు కిలో చికెన్ తీసేసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసేసుకున్నాను, అంటే కుక్ చేసుకున్నానండి. కుక్ చేసిన వెంటనే ఇటు సైడ్న ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని హాట్ వాటర్లో దాన్ని నానబెట్టుకున్నాం. వాటర్ ఉంటే చాలు, అంటే చింతపండు వాటర్ ఉంటే చాలు, మనకి గుజ్జు ఎక్కువగా రావాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్గా ఇలా కుక్ చేసుకునేటప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోండి. అండ్ ఎప్పుడు వేసుకున్న తర్వాత, ఇప్పుడు వేసుకున్న తర్వాత వేసుకున్న ఓకే, ఏదైనా ఓకేనండి. అండ్ పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు, అంటే ఒక 1/2 స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకోండి. ఓకేనా? గరం మసాలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఎనీ బ్రాండ్ చికెన్ మసాలా ఉన్నా సరే అది కూడా 1.5 స్పూన్ మసాలా కూడా వేసేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఉంటే అన్నీ వేసేసుకోండి, లేకుండా పర్లేదు. ఓకేనా? ఒక చిన్న వెల్లుల్లి అయినా దంచి వేసుకున్నా చాలు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కూడా. ఓకేనా? ఇలా అన్నీ వేసిన తర్వాత మనం పక్కకి తీసుకున్న చింతపండు వాటర్ అనేది ఉంటుంది చూడండి, అది కూడా వేసేసి కలిపేసి ఒక 10 మినిట్స్ దాన్ని కదపకుండా అలానే ఉంచేసి కుక్ చేసేసుకోండి. చాలా బాగా మంచి టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. నచ్చిందా? నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని చేయండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు కాదు, పెద్దిల్లైనా చిన్నిల్లు అయినా సరే, మనం ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండగలమనే హోప్ మీకు ఉంటే చాలు. ఇరుకులే ఉంది, నాకు ఏదీ లేదు, అది లేదు, ఇది లేదు కదబ్బా. లైఫ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటేనే లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. లేకుంటే చేసేదేమీ ఉందో.